మా వాళ్ళు చెప్పారు, సంతకం లేకుండా కాగితం ఏమిటండి, ఇది రూల్సా, దీన్ని మీరు సమర్థిస్తారా సిఏ గారు అంటే, పాపం సిఏ గారు అన్నీ ఆర్డీఓని పిలిచి ఏంటండి ఇది సంతకం లేకుండా ఎందుకు ఇచ్చారు మీరు, ఇది పద్ధత అని చెప్పి సిఏ అడిగాడు. తప్పు అయిపోయింది, పొరపాటు అయిపోయింది, సరిదిద్దుతానని చెప్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అండి? అంచేది ఎన్నికల కమిషన్ నేను కోరాను మీనా గారిని, ఇమీడియట్గా ఈ ఆర్డీఓ ఉంటే ఎన్నికలు సక్రమంగా జరగవు. ఇవాళ బ్యాలెట్ పేపర్ పోస్టల్ బ్యాలెట్ అయిపోయింది, రేపు మళ్ళీ ఎలక్షన్, ఒరిజినల్ ఎలక్షన్ మళ్ళీ 13 తారీఖున ఉంది. ఈ ఆర్డీఓ ఉంటే ఎన్నికలు సక్రమంగా జరగవు. కాబట్టి ఈ ఆర్డీఓని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం, ట్రాన్స్ఫర్ చేయడం కాదు, యాక్షన్. ఎన్నికల అథారిటీ తాలూకు ఆదేశాలను ఉల్లంఘించినందుకు అతని మీద యాక్షన్ తీసుకొని చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ విషయం మీకు మరి ప్రెస్ ద్వారా కూడా చెప్పాలని నేను ఈవేళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను. అలాగే ఇక్కడే కాదు, నర్సీపట్నం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఇబ్బందులు జరిగాయి. ఇదిగో ఉదాహరణ, ఇది చూడండి. టీచర్స్ అందరూ కూడా వెళ్ళి లైన్లో నుంచుంటే 2-3 గంటలు డిలే చేశారు. మంచి లేవు, చిన్న పిల్లలతో వచ్చారు. ఇది ఎక్కడంటే విజయనగరం జిల్లా బొబ్బిల్లో. ఉదాహరణ చెప్తున్నాను నేను, ప్రతి జిల్లాలోనూ ఎలా చేశారు జనం చూడండి, క్యూలో నుంచి వాళ్ళు కూర్చున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇసుకెత్తి వెళ్ళిపోవాలి, ఓటు వేయకూడదు. ఓటు వేస్తే తెలుగుదేశం పార్టీకి వేస్తారు కాబట్టి వాళ్ళు ఓటు వేయకూడదు. ఇదేంటి ఎన్నికలు సక్రమంగా జరిపించడం? ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళు ఓటు వేయకూడదు, ఇసుకెత్తి వెళ్ళిపోవాలా, అబ్జెక్షన్ చేస్తే పోవాలా. ఏం చేద్దంటే ఇప్పుడు టీచర్స్ కానీ అంగన్వాడీ వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి వెయ్యాలని 180 మంది డిసైడ్ అయిపోయి ఉన్నారు. అంటే పోలింగ్ అవ్వకూడదు, డిలే చేయాలా అనే ఉద్దేశంతో ఈ ఆర్డీఓ మరి ఎందుకు లొంగాడో తెలియదు. మరి జగన్మోహన్ రెడ్డి భయంపేట లొంగిపోయాడా, లేకపోతే దేనికన్నా లొంగిపోయాడా అన్నది ఇంకా మరి ఎలక్షన్ కమిషన్ రుజువు చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాం. మరి రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా ఇలా జరిగితే, పోలింగ్ బూత్ దగ్గర సరైన సౌకర్యాలు లేకపోతే, ఎండాకాలం వాళ్ళకి ఇబ్బంది, ముసలి వాళ్ళు వస్తారు బూత్కి, వాళ్ళకి సరైన సదుపాయాలు ఉండాలి కదండి. ఒక టెంటో, మంచినీళ్ళు ఏర్పాటు, ఒకవేళ ఓల్డ్ ఏజ్ పర్సన్స్ మొఖం నీరు పడిపోవచ్చు, అక్కడ డాక్టర్ నర్సో కలిసి అట్లీస్ట్ నర్సనో పెట్టకపోతే ఎట్లాగండి? ఇవన్నీ కూడా మీనా గారు మంచి అవసరం కాదన్ను. కేంద్ర ఎన్నికల కమిషన్ కానీ స్టేట్ ఎన్నికల కమిషన్ కానీ చాలా జాగ్రత్తలు చేస్తున్నారు. కానీ కింద ఆఫీసర్లు మాత్రం ఇంకా ఆ జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ పోలేదో, లేదా జగన్మోహన్ రెడ్డికి భయం పడుతున్నారో, లేదా దేనికన్నా లొంగిపోయారో ఆ విషయం తేలాలా. ఇమీడియట్గా ఈ జయరామ్ అనేటువంటి నర్సీపట్నం ఆర్డీఓ అని అక్కడ డ్యూటీ నుంచి తప్పించడమే కాదు, అతని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. నేను మీకు అందరూ తెలుసు. అంతేకాకుండా 13A డిక్లరేషన్ ఫారంలో గెజిటెడ్ ఆఫీసర్ సంతకం మాత్రమే చేస్తున్నారు, కానీ సీల్ వేయట్లేదు. ఇదొక పెద్ద నేరం. ఏదైనా గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెడితే కింద మోరేయాల, ముద్ర వేయాల. కానీ మా నర్సీపట్నం ఆర్డీఓ సంతకం పెట్టి ఎవరితో సంతకం పెట్టి కింద మోరేయట్లేదు. ఇక్కడ సంతకం పెడితే ఇక్కడ మోరేయాలి కదా, గవర్నమెంట్ మోర్. మరి మోరేయకుండా కాగితాలు ఇస్తున్నాం అంటే ఇంటెన్షన్